సో సక్సెస్ఫుల్గా 6వ తరగతి విలువల విద్య కంప్లీట్ అయింది కదా. 8వ తరగతి స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే 7వ తరగతి దొరకలేదు, తెప్పించాలి. సో మొదటి లెసన్ ఓర్పుతో విజయం. తడవోర్వక యొడలోర్వక కడువీగం బడచిబడిన కార్యం బగుని తడవోర్చిన నొడలోర్చిన చెడిపోయిన కార్యమెల్ల చేకూరు సుమతి. అంటే ఓర్పుతో ఉండాలి అని అర్థం. మనం ఏ పని మొదలు పెడితే అది చాలా ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు అది చాలా త్వరగా అయిపోతే బాగుండు అనిపిస్తుంది. కానీ చాలాసార్లు ఆ పని ఆలస్యం అవుతుంది. అలాంటప్పుడు మనం ఓర్పుగా ఉండాలి. ఓర్పు పట్టుదలతో ప్రయత్నించిన వ్యక్తి దేన్నైనా సాధించగలడు. అలాగే ఇక్కడ ఒక రాజు ఎగ్జాంపుల్. ఈ రాజు యుద్ధంలో ఓడిపోయి అలా దిగాలుగా కూర్చున్నప్పుడు చీమ పైకెక్కడం జారిపోవడం అలా ప్రయత్నించి చివరికి పైకెక్కింది. అది చూసి స్ఫూర్తి పొంది ఆ రాజు తాను కూడా విజయం సాధించగలను అని మళ్ళీ యుద్ధానికి వెళ్ళి గెలిచాడు. అంటే ఓర్పుతో పట్టుదలతో సాధించాడు. అలాగే కబీర్ దాస్ గారు ఒకసారి ఒక దోహే చెప్పారు. ధీరే ధీరే రే మనా ధీరే సబ్ కుచ్ హోయ్ మాలి సీంచే సో ఖడా ఋతు ఆయి ఫల్ హోయ్. అంటే నెమ్మదిగా ప్రతి పని సమయానికి జరుగుతుంది. చెట్టుకి ఎన్ని నీళ్లు పోసినా పండు మాత్రం కాలం వచ్చినప్పుడే పండుతుంది అని అర్థం. అబ్దుల్ కలాం గారు ఫెయిల్ అనే బుక్లో FAIL ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అంటారు. ఆ బుక్లో మనం ప్రయత్నం ఫలించకపోయినా అది నేర్చుకునే మొదటి అడుగు అని అర్థం. వైఫల్యం చెందారని చేతిలో నుంచి జారిపోయిన మట్టి ముద్ద నేలను అంటుకుపోయినట్లుగా అంటుకుపోకూడదు. చేతి నుండి కింద పడిన బంతిలా పైకి లేవాలి. ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ నూరి దత్తాత్రేయ గారు ఆయన చిన్నప్పుడు కడు పేదరికం అనుభవించారు. అంత పేదరికంలో కూడా ఆయన ఎంతో పట్టుదలతో ఓర్పుతో చదువుకుని గొప్ప వైద్యుడయ్యారు. నూరి దత్తాత్రేయ గారు అంటే ఆయన ప్రపంచ ప్రసిద్ధి చెందిన క్యాన్సర్ స్పెషలిస్ట్. ఆయన ఆంధ్రప్రదేశ్కి చెందినవారు. అంటే ఈ పాఠంలో చెప్పింది ఏంటి అంటే ఏ పనైనా, అది చిన్న పనైనా పెద్ద పనైనా మనం కష్టపడి ఓర్పుతో పట్టుదలతో సాధిస్తే తప్పకుండా సమయానికి జరుగుతుంది. అంటే మొక్క వేయంగానే పూలు పూసేయాలి, కాయలు కాసేయాలి అని అనుకోకూడదు. దానికంటూ ఒక 1 year 2 years 3 years అలా పడుతుంది. మనం మ్యాంగో మొక్క వేయంగానే అది పెద్ద అయ్యి పూత పూసి పిందేసి కాయ అయ్యి ఫ్రూట్ అవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. సో వీ హ్యావ్ టు వెయిట్ విత్ పేషెన్స్ అండ్ వీ హ్యావ్ టు డూ హార్డ్ వర్క్. అర్థమైందా? సో మీ క్లాస్లో కూడా ఏదైనా సబ్జెక్ట్ అర్థం కాకపోతే అది వదిలేయకుండా చాలా కష్టపడి మీ ఉపాధ్యాయులను అడిగి మీరు తెలుసుకొని దాన్ని అర్థం చేసుకుంటూ కంటిన్యూస్గా ప్రాసెస్ చేస్తూ నేర్చుకుంటే తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. అలాగే ఏదైనా విషయం నేర్చుకోవాలంటే అమ్మో వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, వాళ్ళు చెప్తారో లేదో, ఈ క్వశ్చన్కి ఈ డౌట్ చెప్తారో లేదో అనుకోవద్దు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ హ్యావ్ టు ట్రై విత్ యువర్ ఎఫర్ట్. మీరు ఎఫర్ట్ పెట్టి మీరు కష్టపడి ఓర్పుతో మీరు పేషెన్స్గా కష్టపడితే తప్పకుండా మంచి మార్క్స్ వస్తాయి, మంచి పర్సంటేజ్ వస్తాయి. అలాగే ఆ ఓర్పుతో కష్టపడుతూ ఉన్న ప్రాసెస్లో మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటూ మానసిక వికాసానికి, మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ పెరుగుతాయి. అదే మొదటి పాఠం. థ్యాంక్ యూ.